ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. అంధకాసుర చరిత్రము. ఒకానొకప్పుడు శివపార్వతులిద్దరూ మందరగిరి మీద విహరించటానికి వెళ్ళారు. అక్కడ శివుడు తూర్పు దిక్కును చూస్తూ నిలబడి ఉండగా అమ్మవారు చిలిపితనంగా ఆయన వెనుక చేరి స్వామివారి నేత్రత్రయాన్ని మూసింది. అంతటితో మొత్తం లోకాలకు చీకటి కమ్మినట్లయింది. అప్పుడు అమ్మవారి చేతి చెమటపడి అయ్యవారి కన్నులో కలిగిన చీకటి సంఘటితపడటంతో అంధకుడనే గుడ్డిబాలుడు ఆవిర్భవించాడు. శివుడు ఆ బిడ్డని పార్వతికి అప్పగిస్తూ, నీ అతి కుంటితనం వల్ల పుట్టాడు, వీడి పెంపకపు బాధ్యత మనదేశమా, జాగ్రత్త అని చెప్పాడు. పార్వతి ఆ అంధకుణ్ణి చెలికత్తెలకిచ్చి జాగ్రత్తలు చెప్పింది. వారు కూడా జాగ్రత్తగానే పెంచుతున్నారు అంధకుణ్ణి. ఇలా ఉండగా హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుడిద్దరు రాక్షస సోదరులున్నారు. వారిలో హిరణ్యాక్షుడికి పిల్లలు లేని కారణంగా శివుడికై తప్పించాడు. ప్రత్యక్షమయ్యాడు శివుడు. కొడుకును ప్రసాదించమని కోరాడు హిరణ్యాక్షుడు. అంధకుణ్ణి అతనికి ఇచ్చేశాడు శివుడు. హిరణ్యాక్షుడు ఆ బిడ్డతో తన రాజధాని చేరాడు. అనంతరం భూతల పాతాళాది లోకాలన్నీ వశపరుచుకున్నాడు. భూమిని చాపగా చుట్టి సముద్రంలో ముంచబోయాడు. అమరులు మహర్షులు అందరూ గగ్గోలు పడిపోయారు. అప్పుడే విష్ణు వరాహ రూపం ధరించి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపేశాడు. అతని రాజ్యానికి అంధకుణ్ణి రాజుని చేశాడు. శివుడంతటి వాడికి కొడుకై పుట్టి హిరణ్యాక్షుడికి దత్తుడవటం వల్ల అంధకుడు అంధకాసురుడిగా చలామణి అయ్యాడు. పుట్టుగుడ్డివాడు కదా అంధకుడు. అందువల్ల అతని వల్ల తమకేమీ భయం లేదనుకున్నారు ఇంద్రాదులందరూ. పాపం అంధకుడు కూడా సాధువుగానే ఉండేవాడు. కానీ ఒకనాడు ప్రహ్లాదాది జ్ఞాతులంతా కలిసి అతనిపై దాడి జరిపారు. ఓయి అంధకాసుర, నీవు గుడ్డివాడివి కనుక రాజుగా పనికిరావు. పైపెచ్చు నీవు హిరణ్యాక్షుడి సొంత కొడుకువి కాదు, అందుచేత కూడా నీకు రాజ్యార్హత లేదు అని చెప్పి అతన్ని పదవీభ్రష్టుణ్ణి చేసి రాజ్యం తామే ఆక్రమించుకున్నారు. పుట్టుగుడ్డి అయిన అంధకుడు అరణ్యాల పాలైపోయాడు. బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అంధకుడికి చూపును, బలపరాక్రమాలను అనుగ్రహించాడు. అతని కోరిక మీదట కోరరాని కోరిక కోరే వరకు ప్రాణభీతి లేని వరాన్ని కూడా ప్రసాదించాడు. ఆ వరబలంతో అంధకుడు మళ్ళా తన రాజ్యం చేరుకున్నాడు. తన పిత్రార్జితాన్ని గెలుచుకున్నాడు. దేవతలందరినీ గెలిచాడు. అడ్డు ఆపు లేకుండా పరిపాలించాడు. 10,000 సంవత్సరాల పాటు ఒళ్ళూపై తెలియకుండా ప్రపంచంలో ఉన్న అందగత్తెలందరితోటి కామోపభోగాలను అనుభవించాడు. ఒకనాడు మందర పర్వతం చేరి అక్కడ విలాసమందిరాలు నిర్మించుకొని ఇచ్ఛాభోగాలను అనుభవిస్తుండగా అతని మంత్రులు పరుగు పరుగున వచ్చి, ప్రభో, ఈ కొండ మీద ఒక సన్యాసి ఉన్నాడు, అతని భార్య చాలా అందంగా ఉంది, మగాడన్న తర్వాత ఆ పిల్లని పొంది తీరాలి అన్నారు. అంధకుడు వెంటనే ఆ మునికి రాయబారం పంపాడు. ఆ పిల్లను తనకు అప్పగించి మునిని ఎటైనా పొమ్మన్నాడు. దూతలు వెళ్ళి ఈ విషయం చెప్పారు.
ఆ ముని వాళ్ళ మాటలు వినిపించుకోలేదు. నన్ను రుద్రుడు అంటారు, నా భార్యను రుద్రాణి అంటారు. ఈ కలిగినంతా నాది, నా భార్యదీను. అలాగని అట్టే సంబంధ బాంధవ్యాలు పెట్టుకునేవాణ్ణి కాను నేను. శక్తిహీనుడైన యజమానిని కాలేను. అది దృష్టిలో పెట్టుకొని నాకున్న వాటిల్లో మీకు కావలసిన దాన్ని పొందవచ్చు అన్నాడు. ఆ మాటలే దూతలు రాజుకు చెప్పారు. మధుపానమత్తుడై ఉన్న అంధకుడు అఖండ బలగంతో వెళ్ళాడు రుద్రుడున్న గుహ దగ్గరికి. ఈ వార్త తెలిసి ప్రహ్లాద, విరోచన, బలి, బాణ, శంబర, వృత్తాది రాక్షసులు తనకి తోడయ్యారు. యుద్ధఘోషలు, తప్పెట్లు, తాళాలు శివధ్యానానికి అంతరాయం కలిగించాయి. ఆయన ప్రత్యక్షంగా తలపడ్డాడు రాక్షసులతోటి. శివుని రంగప్రవేశంతో హరిబ్రహ్మాదులంతా కూడా ఆయనను అనుసరించారు. యుద్ధం తీవ్రమైంది. యుద్ధంలో మరణించిన రాక్షసులను శుక్రాచార్యుడు పునర్జీవింపజేసాగాడు. దానితో దేవతా బలగానికి ఎడదగని అలసట, రాక్షస వర్గానికి తరగని బలము సంప్రాప్తమవుతున్నాయి. అది తెలిసిన శివుడు శుక్రుణ్ణి గుటుక్కున మింగేశాడు. భార్గవుడు భర్గుడి కడుపులోకి వెళ్ళిపోయాడు. అంధక నిర్మూలనం. శుక్రుడు లేకపోవటంతో మృతులుగానే మిగిలిపోవటం వల్ల అంధకుడి సైన్యం అంతకంతకు కొరబడిపోయింది. జరుగుతున్న దానికి నివ్వెరపోయిన అంధకుడిని తన త్రిశూలానికి గుచ్చి పైకెత్తాడు శివుడు. సాగు బతుకుగాని ఆ స్థితికి తట్టుకోలేకపోయిన అంధకుడు సామవేద సూక్తయుక్తంగా సాంబశివుణ్ణి ప్రార్థించాడు. హర్షించిన హరుడు అంధకుడికి గణాధిపత్యాన్ని ఇచ్చాడు. ఇది అంధకుడు గణాధిపత్యం పొందిన కథ. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు. అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ.